తులారాశి వారికి భారీ ప్రమాదం అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారు ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ఏదైనా విషయంపై ఫోకస్ చేస్తూ ఉంటారు. అటువంటి తులారాశి వారికి ఓ భారీ ప్రమాదం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు, ద్విచక్ర వాహనాలపై దూరంగా వెళ్లేటప్పుడు మీకు అనుకోని ప్రమాదం జరిగేటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా, సున్నితమైనటువంటి విషయాల్లో ఇటువంటి విషయాల్లో కేర్ఫుల్ గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి అప్పులు, అలాగే మానసిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ యొక్క వచ్చేటువంటి సంక్రాంతి వరకు మీరు ఎటువంటి ప్రలోభాలకు లేదా వేరే వ్యక్తులు చెప్పారని మీకు తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. దానివల్ల మీరు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చుకునేటువంటి అవకాశం ఈ యొక్క తులారాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఖచ్చితంగా 3 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఈ అంకెను మీరు మీకు సమయం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి ప్రతి సోమవారం వెళ్ళినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మీరు చేసేటువంటి విషయాలు లేదా మీరు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో గొడవలకు తావివ్వకుండా అందరూ కలుపుకొని వెళ్ళేటువంటి ప్రక్రియను మీరు చేయవలసి ఉంటుంది. చిన్న చిన్న గొడవలు పెద్దదిగా మారి మీ జాబ్ కూడా కోల్పోయేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు.